శ్రీ స్వామివారి దేవస్థానం నందు వర్షాభావ పరిస్థితులు సరిగా లేనందున వర్షాల కురటకు శ్రీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు వర్ణయాగము వర్ణ జపాలు ఘట్టాభిషేక సాహస ఘట్టాభిషేకం ఈ 3 రోజులు ఉంటుంది. ఈ 3 రోజుల కార్యక్రమం 30, 31, 1వ తారీఖు నాడు 1వ తారీఖు నాడు సాహస ఘట్టాభిషేకం ఉంటుంది. కావున ఈ వర్షాలు కురడానికి ఈ యాగం నిర్వహిస్తున్నాం. ఓం నమో మహానందీశ్వరాయ. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు అధికంగా ఉన్నది. వ్యవసాయం ఇంకా ప్రారంభం కాని పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారు కమిషనర్ గారి యొక్క ఆదేశానుసారం 3 రోజుల పాటు వరుణ యాగాన్ని నిర్వహించి వరుణదేవుడి యొక్క అనుగ్రహాన్ని స్వీకరించి త్వరగా రాష్ట్రంలో వర్షాలు చక్కగా కురిసి పంటలంతా కూడా బాగా పండాలనేటువంటి సంకల్పంతో రేపటి నుంచి అనగా జూలై 30వ తారీఖు నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు త్రయాహ్నిక దీక్షతో ఈ యొక్క వరుణయాగ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తొలి రోజు మనకి ఆలయం లోపల ఉన్నటువంటి రుద్రగుండంలో పండితులందరూ కూడా అందులో నిలబడి వరుణ జపం అనేటువంటిది చేయడం జరుగుతుంది. 2వ రోజు వరుణ సూక్త పారాయణము అట్లాగే వరుణ అనువాక హోమాలవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. 3వ రోజు సహస్ర ఘటాభిషేకం అనేటువంటిది లోపల ఉన్నటువంటి మహానందీశ్వర స్వామి వారి మూలమూర్తికి వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా వరుణ దేవుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది కలిగి చక్కటి వర్షాలు కులవాలి అనేటువంటి లోక కళ్యాణార్థం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా అధిక సంఖ్యలో పాల్గొని ప్రతి ఒక్కరూ ఈ యొక్క సహస్ర ఘటాభిషేకాన్ని చూసి స్వామిని ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం.